ఎప్పటికప్పుడు తాజా వార్తలను మీకు అందిస్తున్న టుడే తెలంగాణ న్యూస్ ఛానల్కి స్వాగతం. ముందుగా కరీంనగర్ వార్తలు. నగర పాలక సంస్థను నరక పాలక సంస్థగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్లా నరక పాలక సంస్థ అంటే, పాలకవర్గ సమయం జనవరి 28తో ముగిస్తే ఈ సంవత్సరం దాదాపు 9 మాసాల్లో చీకటిమయం చేశారు. చీకటిమయం అంటే 20% కూడా డివిజన్లలో లైట్లు వెలుగుతలేవు. దీని మీద చాలాసార్లు కూడా మా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కూడా కలెక్టర్ దృష్టికి కమిషనర్ దృష్టికి తీసుకొచ్చిన చిమ్మన్ చీకటి. కరీంనగర్ నగర ప్రజలందరూ కుక్కలు కోతుల భయానికి బెంబేలెత్తిపోతుర్రు. వాటి మీద కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. రోడ్డు పండి పోయే ప్రజలను అక్కడ ఇబ్బంది పడుతున్నారు కోతులతోనూ కుక్కలతోనని చెప్పినాం. దాని మీద స్పందన లేదు. మరి గవర్నమెంట్ మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కరీంనగర్ నగరంలో సీఎం ఇన్సూరెన్స్తో దాదాపు 135 కోట్లతో టెండర్ అయితే 60 కోట్ల రూపాయల వర్కులు చేసి మిగతా వర్కులను ప్రభుత్వం పోగానే ఆపేయడం జరిగింది. చాలాసార్లు కూడా కలెక్టర్ గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి ఈ ప్రభుత్వం దృష్టికి కూడా పత్రికల ద్వారా రిప్రజెంటేషన్ ద్వారా తీసుకురావడం జరిగింది. అయినా కూడా ఇప్పటికి స్పందన లేదు. 2 సంవత్సరాలే. పత్రికా మిత్రులకు ప్రజలకు అందరికీ తెలుసు. ఒక్కొక్క 2 ఫీట్లు దవిపెట్టిర్రు, కల్వట్లు దవిపెట్టిర్రు అడ్డం. మరి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారిని కలిసినాం, పార్టీ తరఫున కలిసినాం. 2 సంవత్సరాల నుంచి 3 మంత్రులు ఉన్నారు ఈ జిల్లాకు. ఒక ఇన్ఛార్జి మంత్రి, 4 మంత్రులు. వీళ్ళకు ఉన్న పెద్ద కార్పొరేషనే ఈ జిల్లాకు, ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ పెద్ద కార్పొరేషన్. దీని మీద శ్రద్ధ లేదు మీకు. ఈ మంత్రులు ఏం చేస్తున్నట్టు ఒక్కనాడు కూడా పాలకవర్గం అయిపోయి 9 నెలలు అయింది. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఒక్కనాడు ఆగిపోయిన వర్క్ల గురించి ఉంటుంది. ఇలా శానిటేషన్ కుప్ప. అధికారులు, నగరపాలక సంస్థలు ఉన్న అధికారులు ఏది పైసలతో అది పనిచేసుడు తప్ప మరి ట్యాక్సీ కట్టే ప్రజలకు ఇటు పారిశుద్ధ్యం కానీ అటు వీధి దీపాలు కానీ వీధి దీపాలు ఏర్పాటు చేయడం లేదు. పారిశుద్ధ్యం ఎక్కడ పడితే అక్కడ మెయిన్ రోడ్డు కుప్పమయమైంది. 2 వీలర్ మీద మెయిన్ రోడ్డు పోరాదు. ఒక బస్సు ఎనుకనో కారు ఎనుకనో ఒక 2 వీలరు వ్యక్తి పోయే పరిస్థితి లేదు. మెయిన్ రోడ్డు 14.5 కిలోమీటర్లు. మరి మా ప్రభుత్వం ఉన్ననాడు ఒక దుమ్ము నూనె పోసి ఎత్తుకునేటట్టుండే రోడ్లు. ఇలా బైపాస్ రోడ్డు పొక్కలు పడితే మెయిన్ రోడ్లు అక్కడక్కడ రంధ్రాలు పడితే ప్యాచ్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు. నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకున్న పాపాన లేదు. డెడ్ స్టోరేజ్లో కూడా ఎల్ఎండి పక్కనే తలాపుకు ఎల్ఎండి పెట్టుకొని కరీంనగర్ నగర ప్రజలు మా ప్రభుత్వం ఉన్ననాడు డెడ్ స్టోరేజ్లో కూడా డైలీ వాటర్ ఇవ్వడం జరిగింది. ఇలా 24 టీఎంసీల నీళ్లు ఉంటే కూడా డైలీ వాటర్ ఎందుకు ఇస్తలేరో ఈ మంత్రులు ఈ అధికారులు ప్రజలకు జవాబు చెప్పాలి. మరి గింత ధైర్యం ఏంది ప్రభుత్వంలో ఉన్న నాయకులకు? ఈ ప్రజలు ఏమన్నా కానీ మరి కరీంనగర్ నగర ప్రజలు ఏం పాపం చేశారు? డైలీ వాటర్ ఇయ్యరు. నిండు కుండలా ఉన్న ఇలా నీళ్ళు ఉన్నాయి, ఎందుకు ఇస్తలేరు? ఇప్పటికి 10 రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, అయినా స్పందన లేదు. కలెక్టర్ గారి స్పందన ఉండదు, కమిషనర్ గారి స్పందన ఉండదు,
ఇంజనీర్ల అధికారులు పట్టించుకున్న పాపానవారు వర్కులే నడతలేవు. ఎస్సీ ఉన్నారు, 2 ఈలు ఉన్నారు, 6 డీఈలు ఉన్నారు, 5 ఏఈలు ఉన్నారు. అసలు వర్కులే లేవు, వర్కులే నడతలేవు. ఓన్లీ వాటర్ సప్లై ఇప్పియాలి, ఇంకా స్ట్రీట్ లైట్ చూసుకోవాలి. వాళ్ళ డ్యూటీ అది. లక్షల రూపాయల జీతాలు ఇంజనీర్లకు ఇస్తుంటే మరి ఏం చెప్తున్నారో తెలియదు. ఇక టౌన్ ప్లానింగ్ అధికారులు ఫైల్ అప్లై చేస్తే మా ప్రభుత్వం ఉన్ననాడు కేటీఆర్ గారు అలాంటి మున్సిపల్ మినిస్టర్గా 21 రోజు లోపు అప్లై చేసిన తర్వాత వారికి ఇట్లా సైట్ ఇన్స్పెక్షన్ కానీ రికమెండ్ కానీ చేయకపోతే 21 రోజు తర్వాత పర్మిషన్ వచ్చినట్టే అని ఆనాడు చెప్పారు. కానీ ఇవాళ నెలల తరబడి ఇవాళ ఇంటి యజమానులు మున్సిపల్ చుట్టూ తిరుగుతారు. కొన్ని వందల ఫైళ్ళు పెండింగ్. పైసలు ఇస్తేనే టౌన్ ప్లానింగ్లో పని అయ్యే పరిస్థితి. వాళ్ళని నిలదీసి అడుగుతే టౌన్ ప్లానింగ్ అధికారులు మేము అందరికీ ఇవ్వద్దా అని జవాబు చెప్పే పరిస్థితి. ఇంత ఘోరమైన పరిస్థితి మరి నగరపాలక సంస్థలో ఉంది. ఇవాళ పారిశుద్ధంలో మరి ఇంత పెద్ద ఎత్తున వ్యవస్థ జవాన్లు కానీ ఇన్స్పెక్టర్లు కానీ శానిటేషన్ సూపర్వైజర్లు కానీ దాదాపు లక్షల రూపాయల జీతాలు ఇస్తుంటే తీసుకుంటూ వీళ్ళు ఎక్కడి చెత్త అక్కడిని డోర్ టు డోర్ కలెక్షన్ బంద్ అయింది. వాడు స్వచ్ఛ ఆటోలు కూడా డైలీ 50 రూపాయలు తీసుకునే ఇంటికాడ నెలకు 50 రూపాయలు తీసుకునే ఆటోలు కూడా డైలీ అచ్చులు లేదు. ఇంటోళ్ళు చూసి రోడ్ల మీద వేసే పరిస్థితి. దాని మీద పర్యవేక్షణ లేదు. రెవెన్యూ అధికారులు ఇలా రెవెన్యూ సెక్షన్లో అధికారులు ఇల్లు కట్టుకొని అప్లై చేస్తే ఇంటి నెంబర్ ఇచ్చేటందుకు నెలలు దింపి వేలాది రూపాయలు ఇస్తేనే ఇంటి నెంబర్లు ఇస్తారు. ప్రూఫ్తో సహా మేము నిరూపించేటందుకు రెడీ ఉన్నాం. కంప్లైంట్ ఇచ్చినాం, వివరాలతో సహా కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాం, చర్య లేదు. ఇక ఎలక్ట్రికల్లో ఏయున్ను డి ఉన్నారు, ఎందుకున్నారో కూడా తెలియదు. దాదాపు 40 మంది వర్కర్లు ఉన్నారు. మెయిన్ రోడ్ లైట్లన్నీ వెలిగాయి, గల్లుల్లో చిమ్మ చీకటి. ప్రజలు చలికాలం 6 గంటలకు చీకటి అవుతుంది. 6 తర్వాత ప్రజలు వెళ్ళాలంటే ఇబ్బంది పడే పరిస్థితి గల్లులల్లా. దానికి తోడు చీకటిమయంతో తోడు ఈ కుక్కలు, ఈ కోతులు. మరి దీన్ని మీద స్పందించే పరిస్థితి వీళ్ళది లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ 2-3 రోజుల్లో మున్సిపాలిటీ ముట్టడి చేయబోతున్నాం. అధికారులు జవాబు చెప్పే వరకు నిలదీస్తామని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఇలా జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి ఉన్నాడు. ఒక 5-6 లక్షల నివాసం ఉండే కరీంనగర్ నగరంలో జనాభా నివాసం ఉండే కరీంనగర్ నగరాన్నే ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఇక్కడి ప్రజలు ఏం అన్యాయం చేసిరని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి ప్రశ్నిస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు, వారు కూడా నెలకోసారి రివ్యూ చేయొచ్చు. వారు ఏరు, ఇటు మంత్రులు ఏరు, అధికారులు ఎవరు ఇష్టారాజ్యం వాళ్ళది. ప్రజలు చెప్పులు అరిగేటట్టు తిరుగుతుర్రు మున్సిపాల్లో. అక్కడికి పోతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళు ఇంటి నెంబర్ నెలలని చెప్తుర్రు, వాళ్ళు పర్మిషన్ అప్లై చేసి నెలలని చెప్తుర్రు, చెత్తుంది రోడ్డు మీద ఉడుమలని చెప్పి 10 రోజులు అయిందని చెప్తుర్రు. మరి చెప్పాలి జిల్లా మంత్రులు, మా నగర పాలన సంస్థ ఈ నరక పాలన చేసినందుకు దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఈ జిల్లా మంత్రుల మీద.
మరి శ్రీధర్ బాబు గారు చెప్తారా, ఇటు ప్రభాకర్ అన్న గారు చెప్తారా, మరే అటు లక్ష్మణ్ కుమార్ గారు చెప్తారా, ఇటు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తారా? మరి జవాబు చెప్పాలి. మరి మీ జిల్లాకు ఎవరం లేవే అని దిక్కు లేదు అని చెప్తే మేము ఈ ప్రజలు ఎవరిని అడగాలని ఆలోచన చేస్తారు. కాబట్టి కరీంనగర్ నగర ప్రజలు బీఆర్ఎస్ పక్షాన మేము మున్సిపల్ ముట్టడి చేస్తున్నాం. విపరీతమైన సమస్యలతో కరీంనగర్ నగరంలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతుర్రు. వారి పక్షాన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము అక్కడ ముట్టడికి పోతున్నాం. కాబట్టి మన నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా కదిలి రావాలి. మనం ప్రజలు సమస్యల మీద పోరాటం చేస్తేనే రోడ్డు మీదకి వస్తేనే ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులను నిలదీస్తాం. కరీంనగర్ నగరంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి పరిష్కారం అయ్యే వరకు డైలీ వాటర్ వెంటనే ఇచ్చే వరకు, పారిశుద్ధ్యం మెరుగుపరిచే వరకు, ఆగిపోయిన సీఎం ఇన్సూరెన్స్ వర్కులు వెంటనే స్టార్ట్ చేసే వరకు బీఆర్ఎస్ పక్షాన మున్సిపాల్ మీద, అధికారుల మీద, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ఉంటామని ఈ పత్రికల ద్వారా అధికారులకు మరి ఈ మంత్రులకు తెలియజేస్తున్నామని తెలుపుతూ, ప్రజలు కూడా మేము చేసే ఈ ఉద్యమంలో పాల్గొనాలని పత్రిక ముఖంగా ప్రజలు కోరుతున్నాం. ఇంకో విషయం, రాష్ట్రమంతా ఇంద్రమ్మ కమిటీలు ఉన్నాయి. మా కరీంనగర్ కాన్స్టిట్యున్సీ ఏం పాపం చేసుకుంటే ఇయ్యాలడికి ఇంద్రమ్మ కమిటీలు లేదు, ఇంద్రమ్మ కమిటీ లేదు, ఇంద్రమ్మ అవి ఫైనల్ చేసింది లేదు. వాళ్ళు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. లబ్ధిదారులు కూడా వాళ్ళు ఎవరిని కలిసే పరిస్థితి కూడా లేదు, ఎవరిని కలవాలో కూడా వెళ్తారు. దానికి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మెర్జెడ్ గ్రామాలలో భయంకరమైన సమస్యలు అవి ఇటు మరి ఎందుకు మెర్జీ చేసారో అర్థమైతే లేదు. ఇటు చింతకుంట కావచ్చు, మల్కాపూరు, లక్ష్మీపూరు, బొమ్మకల్, ఈ గ్రామాలన్నీ కూడా మన గోపాల్పూర్, ఈ గ్రామాలన్నీ కూడా ఇక్కడ ఎంత ఘోరం పరిస్థితి అంటే అక్కడ ఉన్న ప్రజలు ఎవరిని కలవాలన్నా కూడా పరిస్థితి లేదు. వార్డు అధికారులను నియమించారు, వాళ్ళు ఎప్పుడు వస్తుర్రో ఏం చేస్తుర్రో తెలియదు. వార్డు అధికారులు పారిశుద్ధం మబ్బులో స్టార్ట్ అవుతుంది, వాళ్ళే ఇన్ఛార్జ్ అట. ఇంటి నెంబర్లు వాళ్ళే ఇన్ఛార్జ్ అట. తాగునీరు సమస్య ఉంటే వాళ్ళే ఇన్ఛార్జ్ అట. నల్లకు పైసలు కట్టి పాస్బుక్ కావాలంటే వాళ్ళే ఇన్ఛార్జీలు అట. వాళ్ళు ఒక్కరు కూడా వార్డు ఆఫీసులో కనబడతలేరు. మరి వాళ్ళు కనబడకపోతే ఎందుకు కమిషనర్ గారు, కలెక్టర్ గారు అడుగుతలేరో, ప్రజలకు వాళ్ళు ఎందుకు అందుబాటులో ఉంచుతలేరో దానికి కూడా జవాబు చెప్పాలి. ఇలా అవి మెర్జిడ్ గ్రామాల్లో మెర్జిడ్ కాకపోతే సెక్రటరీలు అని ఉందరు. వీళ్ళు మెర్జీ చేసి దిక్కులేని పరిస్థితి చేసారు గ్రామాల్లో. వాటి మీద కూడా వెంటనే కమిషనర్ గారు, కలెక్టర్ గారు స్పందించాలని పత్రికా ముఖంగా కోరుకుంటున్నాం.